ఒక బ్రదరు ఒకసారి నా దగ్గరికి వచ్చి ఒక క్వశ్చన్ అడిగారు. భూమి మీద ఇంత పాపం జరుగుతుంది కదా, దేవుడు ఎందుకు ఆపట్లేదు అని క్వశ్చన్ అడిగారన్నమాట. అలాగే ఆదాము గారు అవ్వగారు ఆ పండు తింటే నిశ్చయంగా చనిపోతారని దేవునికి తెలుసు కదా, వాళ్ళకి కూడా చెప్పారు కదా, మరి వాళ్ళు తింటారని ముందే దేవునికి తెలుసు కదా, ఎందుకు ఆపలేదు అని అడిగారు. ఈ రెండింటికి ఒకటే ఆన్సర్ అన్నమాట. ఏంటంటే దేవుడు భూమి మీద మనుష్య జాతి అందరికీ కూడా, మొత్తం అన్నిటికీ, మనుషులందరికీ కాదు అందరికీ కూడా ఏజెన్సీ ఇచ్చారు. ఏజెన్సీ అంటే స్వేచ్ఛ, స్వతంత్రత. ఏ స్వేచ్ఛ అంటే ఈ భూమి మీద మంచిని ఎంచుకొని మంచి చేయాలన్నా మన చేతిలో ఉంటుంది, చెడు చేయాలన్నా మన చేతిలో ఉంటుంది. అది మన ఇష్టం. మనం ఎన్నుకున్న దాన్ని బట్టే మనకు రిజల్ట్, ప్రతిఫలం ఉంటుంది దేవుని దగ్గర. మంచిని ఎంచుకొని మంచిని తవ్వుకుంటూ మంచి చేసుకుంటూ పోయినట్లయితే ఆఖరికి జీసస్ క్రైస్ట్ గారి ద్వారా మీకు మంచి అనేది దొరుకుతుంది. ఆఖరికి దాని ప్రతిఫలం నిత్య జీవము, ది ఎటర్నల్ లైఫ్. ఇది దేవుని గిఫ్ట్ అన్నమాట, ఫైనల్ గిఫ్ట్. ఒకవేళ చెడుని తవ్వుకుంటూ పోతే పాపానికి పాత్రుడు అయిపోతాడు. దీనికి ప్రతిఫలము ఎటర్నల్ లైఫ్ ఉండదు. దేవుని స్థానంలో, దేవుని సభలో కానీ, దేవుని స్థానంలో కానీ పరలోక రాజ్యంలో ప్లేస్ ఉండదు, స్థలం ఉండదు. ఇది రిజల్ట్స్ అన్నమాట. ఏది ఎంచుకోవాలో మన చేతిలో ఉంటుంది. యేసుక్రీస్తు నామములో ఈ మాట చెప్తున్నాను. ఆమేన్.